హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం స్నాక్ ఐటమ్స్, కేక్స్, పిజ్జాస్, గ్రేవీస్, అలాగే లడ్డూస్, స్వీట్స్, బోలెడన్ని రెసిపీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేందుకు మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు వచ్చేసి చాలా సరికొత్తగా మనము దసరాలో మోస్ట్లీ వడలు, పాయసం ఇలా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మీకోసం మినప వడలు ఇంట్లోనే ఎంచక్క క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓసారి మీరు ఇలా ట్రై చేయండి. వడలు మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకొని తినాలి అని కన్ఫామ్గా అనుకుంటారు. అలాగే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా వడల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా ఈ వడలు చేసుకోవడానికి మనము మినప్పప్పుని 6 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేను ఇప్పుడు 250 గ్రామ్స్ మినప్పప్పుని నానబెట్టుకున్నాను. ఇవి చక్కగా నానిన తర్వాత బాగా మెత్తగా ఉన్నట్లయితే మినప్పప్పు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఓన్లీ మినప్పప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా మినప్పప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వడల పిండి అనేది చక్కగా థిక్గా తయారవుతుంది. లేదంటే వాటర్ యాడ్ చేస్తే మాత్రం మనకి జోరుగా దోశ పిండిలాగా రాకూడదు. వడల పిండి వచ్చేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కొందరికి టఫ్గా ఉన్నట్లయితే గ్రైండ్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇంత థిక్గా మనకి మినప్పిండి అనేది తయారవ్వాలి. ఇందులోకి మనము 2 ఆనియన్స్, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం 1 ఇంచు తీసుకొని వీటిని మనము ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన ప్రకారం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పిండిలోకి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ పిండి మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత వడలు స్టార్ట్ చేస్తామన్నప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలిసేలాగా మనం కలుపుకుందాము. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వడల ప్రాసెస్కి ఒక పాలిథిన్ కవర్ లాంటి కవర్ని తీసుకొని, ఒక ప్లాస్టిక్ కవర్ని, దానికి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ నుంచి కొంచెం బ్యాటర్ మనము తీసుకొని ఇలా మనము వడ షేప్లో మనము ఈజీగా చేత్తోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా మనము వడ షేప్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకుందాము. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము వడల ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ముందుగా చెక్ చేస్తున్నాను, లైట్గా కొంచెం పిండి వేసి అది మనకి ఆయిల్లో తేలుతున్నట్లయితే మనకి వడలు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఆయిల్ వచ్చేసి. చూసారు కదా, ఇప్పుడు మనము వడల ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. అప్పుడు వడలు మనము వేసే ముందుగా స్టవ్ను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వడల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆయిల్కి కొంచెం హైట్లోనే మనము వడల్ని యాడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మనకి ఆయిల్ అనేది చిందడం అవుతుంది. సో దూరం కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, అలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని చక్కగా వేగనిద్దాము. చూసారు కదా, చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండేటువంటి వడలు తయారైపోయాయి. ఇప్పుడు మనము ఒక సపరేట్ బౌల్లోకి తయారు చేసుకున్నటువంటి వడల్ని షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. అలాగే మిగతా వడల పిండితో కూడా మనము మినప వడలు తయారు చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా మనము వడల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే మనము పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి. అలాగే ఇంట్లో అందరూ చాలా ఖుషీగా తింటారు. చాలా సూపర్గా ఉన్నాయని. ఇందులోకి నార్మల్గా మనము చట్నీ, సాంబార్ వేసుకొని తింటుంటే
వావ్! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ చట్నీ సంబంధం లేకుండా కూడా ప్లెయిన్ వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి. అలాగే మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ టు అస్. అండ్ మీరు ఈ డిష్‌ని ఇంట్లో తయారు చేసుకున్న తర్వాత మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. వి ఆర్ హియర్ టు హియర్ యువర్ వాయిస్. Please do like, share to your friends and don't forget to subscribe our channel. Thank you so much.